హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోన్యలాహి వంటలు. నేను ఈరోజు ఇంట్లోనే వెనిల్లా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా క్విక్గా మీరు ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మా పిల్లల కోసమని ఈ వెనిల్లా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఈ వెనిల్లా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఎలాంటి క్రీమ్ కానీ ఎలాంటి బీటర్ కానీ ఉపయోగించలేదు. ఇంట్లో ఉండే పాలు, పంచదార, వెనిల్లా ఎసెన్స్తో మాత్రమే నేను ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ వెనిల్లా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసమని నేను 1/2 లీటర్ వరకు నార్మల్ మిల్క్ తీసుకున్నాను. ఈ నార్మల్ మిల్క్ కాకుండా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను అవైలబిలిటీ బట్టి నార్మల్ మిల్క్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలను నేను ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో నుంచే ఒక 100 ml పాలను పక్కకు తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టుకున్న 100 ml మిల్క్ని ఇందులో వేసుకున్నాను. ఈ బౌల్లోకి వేసుకొని చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ పిండి అనేది ఉండలు లేకుండా మనం ఈ పాలని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కార్న్ఫ్లోర్ లేనట్లయితే మైదా పిండి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాం కదా, ఈ తీసుకున్న పాలను మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో మనం మరిగించుకోవాలి. ఒక్క పొంగు రాగానే మళ్ళీ దాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అనేది ఇలా గరిటెతో కలుపుకుంటూ పాలు అనేది అడుగంటకుండా చిక్కబడేంత వరకు మనం పాలను మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలుపుకుంటూ పాలు మరిగించుకుంటే పాలు క్వాంటిటీ అనేది తగ్గి పాలు అనేది చిక్కబడతాయి. ఈ విధంగా పాలు చిక్కబడిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ని ఈ పాలల్లో మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండలు లేకుండా మనం ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఈ పాలను అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు దీన్ని మనం ఈ విధంగా పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు అనేది చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చిక్కబడిన తర్వాత నేను ఇక్కడ 1/2 లీటర్ పాలకు గాను నేను 100 గ్రాముల వరకు పంచదార తీసుకున్నాను. ఇలా తీసుకున్న 100 గ్రాముల పంచదారని నేను ఈ పాలల్లో యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పంచదార కరిగేంత వరకు మనం ఈ పాలని మరిగించుకోవాలి. పంచదార చాలనట్లయితే ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలని మనం ఇలా ఈ విధంగా మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకోకపోతే ఐస్ క్రీమ్కి ఫ్లేవర్ అనేది రాదు. మనం ఈ ఎసెన్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీని మనం లో ఫ్లేమ్లో పెట్టి లో స్పీడ్లో పెట్టి మనం బ్లెండ్ చేసుకోవాలి 1 నిమిషం పాటు. హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోకూడదు, లో స్పీడ్లో మాత్రమే మనం బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిని మనం ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దీని మీద నేను మూత టైట్గా పెట్టి దీన్ని మళ్ళీ నేను ఒక 4 to 6 అవర్స్ వరకు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని ఫ్రీజ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ తర్వాత బయటికి తీసి చూస్తే చూపిస్తున్నాను కదా, ఈ పాలు అనేవి ఐస్ గడ్డలా మారిపోయాయి. ఇది గడ్డలా ఉంది కదా, దీన్ని మనం మళ్ళీ ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఈ బాక్స్ని వాటర్లో ఉంచి కొద్దిగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ పాలని మనం దీంట్లోకి మిక్సీలోకి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీలోకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీనిని ఒక నిమిషం పాటు లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా లో స్పీడ్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా, చాలా క్రీమీగా టెక్స్చర్ అయితే బాగా వచ్చింది. సో దీన్ని మళ్ళీ నేను ఒక ప్లాస్టిక్ బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను మా పిల్లలకి ఇష్టమని టూటీ ఫ్రూటీలు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా టూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక సిల్వర్ కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కవర్ కానీ మనం దీని మీద ఈ బాక్స్ మీద పెట్టి ఈ బాక్స్ కప్పని మనం కవర్ చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా టైట్గా మనం కవర్ చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ మూత పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఒక 8 అవర్స్ పాటు మళ్ళీ మనం డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో ఉంచుకోవాలి. లేదా ఫుల్ నైట్ ఉంచుకున్నా ప్రాబ్లం లేదు.
ఐస్ అయితే మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నేను ఫుల్ నైట్ ఉంచి బయటకు తీసిన తర్వాత చూసారా ఎంతో టేస్టీ అయిన వెనిల్లా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే కాంప్రమైజ్ అవ్వవసరం లేదు. బయట షాప్లో దొరికే టేస్ట్ అయితే ఎలా ఉంటుందో సేమ్ ఈ వెనిల్లా ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.